గుడ్ మార్నింగ్. నా పేరు రామండి. మీరు చూస్తున్నారు విన్ ఛానల్ తెలుగు. ఈరోజు మన టాపిక్ అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసింటారు కదా. అంటే చాలామంది ఈ మధ్యకాలం ఏమవుతుందంటే సోషల్ మీడియా ప్రతి ఒక్కరు వాడుకోవాలా, డబ్బు సంపాదించాలా అని చాలామంది ప్రయత్నాలు అనేది చేస్తున్నారు. ఈరోజు నాకు తెలిసి యూట్యూబ్లో ఇంత క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఎవరు చేయరు. అంటే యూట్యూబ్లో నిజంగా ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎలా మీరు చేయాలి, స్టార్టింగ్ అయితే మీరు ఏమేమి ప్రోడక్ట్ అనేది తీసుకోవాలి, దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఇంతవరకు మీరు వీడియోకి లైక్ చేయకుండా లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే చిన్న లైక్ అనేది ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో తీయడానికి ఖచ్చితంగా మనకు ఒక ఉత్సాహం అనేది ఇస్తుంది. ఒక వెహికల్కి ఫ్యూల్ ఎటువంటిదంటే మీరు చేసే ఆ వెహికల్ వెళ్ళడానికి ఖచ్చితంగా ఆ ఫ్యూల్ అవసరం పడితే ఇక్కడ యూట్యూబ్లో జర్నీ సాగించడానికి మీరు చేసే లైక్ అనేది అటువంటిది. థ్యాంక్ యూ. మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఎస్, ఒక యూట్యూబ్ మీరు స్టార్ట్ చేయాలంటే మీ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలి? చాలామంది చాలా రకాలుగా కొన్ని ఛానల్ చూసినప్పుడు అనుకుంటారు, అంటే నేను కూడా ఇలాగా ఛానల్ స్టార్ట్ చేయొచ్చు కదా, అంటే నాకేమి అంటే కంటెంట్ అనేది నాకు తెలుసు కదా, ఎక్స్ప్రెషన్ ఉంది, ఏదో రకంగా ఇన్స్పిరేషన్ అనేది ఎవరినో ఒకరిని చూసి ఇన్స్ప్రెస్ అవుతారు. అంటే ఇంప్రెస్ అవ్వడము, ఛానల్ స్టార్ట్ చేయడము తప్పైతే కాదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు యూట్యూబ్ ద్వారా డబ్బులు ఎలా వస్తాయి, అసలు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయాలంటే మీకు ఏమేమి కావాలి, అలాగే స్కిల్స్ ఏదన్నా అంటే మీరు ఏదన్నా కోర్సు సపరేట్ తీసుకోవాలా, అదంతా మనం వీడియోలో మాట్లాడదాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడైతే నా దగ్గర ఎటువంటి ప్రోడక్టు లేదండి. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా మీరు ఒక 30, 40, 50 వేలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా? దయచేసి ఆగండి. ఎందుకు అంటే మీరు స్టార్టింగ్లో ఉన్న ఎనర్జీ కావచ్చు, ఉత్సాహం కావచ్చు, ఇది ఏమి ఎండింగ్లో ఉండదు. ఇది రియాలిటీ ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామందిని చూసి మీరు ఇంప్రెస్ అయిన మాట నిజమే, కానీ నిజంగా మీరు డైలీ వీడియోలు తీసి అప్లోడ్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకు అంటే మీరు స్టార్టింగ్లో ఏదో రకంగా డబ్బు సంపాదించాలి, ఆ ఛానల్ని ఈ ఛానల్ని, లేదంటే రకరకాలుగా డబ్బు సంపాదిస్తున్న వారిని యూట్యూబ్లో చూసి మీరు ఛానల్ స్టార్ట్ చేసేస్తారు. అది పెద్ద మ్యాటర్ కాదు. ఛానల్ స్టార్ట్ చేయడం ఎంత చిన్న విషయం అంటే జస్ట్ హాయ్ హలో అని చెప్పినంత ఈజీగా ఉంటుంది. కానీ దాన్ని నడిపియాలంటే చాలా కష్టం. ఎందుకు అంత కష్టం? ఎందుకంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఛానల్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అది మీకు తెలియాలి. తర్వాత మీరు ఒక జాబ్కి ఎక్కడన్నా ఎక్కినారనుకోండి, మీరు దాన్ని ఎంత కష్టం వచ్చినా, ఎంత పేషెన్స్ అక్కడ అంటే మీ స్పెజర్ చేసినా మీరు పేషెన్స్గా ఉంటారు. అంటే ఆ జాబ్ ఎందుకు చేస్తున్నారో మీకు చాలా క్లియర్గా తెలుసు. అంటే ఎందుకంటే ఫ్యామిలీ గడవడానికో, లేదంటే కుటుంబాన్ని ఏదో రకంగా పోషించాలి, ఒక మంచి లైఫ్ అనేది జర్నీ చేయాలి, ఇలాంటి ఆలోచనలతో మీరు జాబ్ చేస్తున్నారు. కాబట్టి జాబ్లో ఖచ్చితంగా ఒక 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, లేదా అట్లీస్ట్ ఒక 2-3 సంవత్సరాలైనా వర్క్ చేస్తారు, ఇన్కమ్ అనేది తీసుకుంటారు. కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు నిజంగా మీకు యూట్యూబ్ ఛానల్ అనేది ఎందుకు అవసరం, ఇది బాగా చాలా తెలుసుకోవాలి అందరూ. యూట్యూబ్ అసలు మీరు ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసాం డబ్బు సంపాదించడం, ఓకే ఫైన్, కానీ మీకు ఎన్ని కష్టాలు ఉన్నాయి? యూట్యూబ్ ద్వారా ఎంత డబ్బు ఎర్న్ చేయాలనుకుంటున్నారు? దానికోసం మీరు ఎన్ని రోజులు కష్టపడతారు? స్టార్టింగ్లో యూట్యూబ్లో ఎవరికి డబ్బులు రావు, ఇది వాస్తవం. ఎందుకంటే చాలామంది అనుకుంటుంటారు ఏదో ఒక వీడియో 2 వీడియోలు అప్లోడ్ చేస్తే మనం యూట్యూబ్లో డబ్బు వస్తుందేమో, ఇంకా ఒక 500 వ్యూస్ వస్తే చాలా డబ్బు సంపాదించవచ్చు కదా, ఇలా అనుకుంటారు అందరూ. అంత ఈజీ ప్రాసెస్ లేదు యూట్యూబ్లో, అర్థం చేసుకోండి డియర్ ఫ్రెండ్స్. యూట్యూబ్లో అనేది చాలా కష్టం. మీ కంటెంట్ ఎంత బాగా ఉన్నా సరే, మీ ఎడిటింగ్ ఎంత బాగున్నా సరే, వ్యూవర్స్ లేరనుకో అసలు రాదు. ఈ మధ్యకాలం ఛానల్స్ అయితే ఏ ఛానల్ ఎప్పుడు డెవలప్ అవుతుందో తెలియదు, ఎవరు ఎందుకు డెవలప్ చేస్తున్నారో కూడా తెలియదు. ఈ మధ్య ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అనేది చాలా బాగా క్లిక్ అవుతున్నాయి. అలా అని ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ తీస్తే అందరూ చేసేవాళ్ళు ఉంటే చూసేవాళ్ళు ఎవరు? మీరు ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డబ్బు పెట్టుబడిగా పెట్టకండి. ప్రతి హ్యాండ్రాయిడ్ ఫోన్లో ఒక మంచి 50 MP కెమెరా అనేది బ్యాక్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ కెమెరా వచ్చేసి 30 మెగాపిక్సెల్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను ఈ వీడియో తీస్తున్న కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా. అంటే చూడండి మీరు, ఇక్కడ నేను వాడుతున్న ఈ మైక్ ఉంది కదా, ఈ మైక్ అనేది ఏదో వేలు కాదండి, ఇది ఒక లో బడ్జెట్ మైక్. దీని ప్రైస్ కూడా
1000 బిలోనే ఉంటుంది, అబోవ్ ఉండదు. నేను వాడే కెమెరా అయితే మొబైల్ కెమెరానే వాడతా. నేను యాక్చువల్లీ ప్రతి వీడియోకి మైక్ కూడా కనపడదు. మైక్ అనేది రీసెంట్గానే తీసుకున్నాను నేను. ఇది వైర్లెస్ మైక్ కూడా కాదు, వైర్ ఉంటుంది. అంటే ఒక 10 మీటర్లు అనేది డిస్టెన్స్ మనం మెయింటైన్ చేసుకోవడానికి దీనికి వైర్ ఉంటుంది. ఏదంటే నేను ఇక్కడ సెటప్ చేసినా కాబట్టి మీకు ఇది అనేది కనపడదు. అర్థం చేసుకోండి. మీరు చిన్నగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆ పని ఎందుకు చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి. మీరు అసలు ఎందుకు యూట్యూబ్ చేయాలి, ఎన్ని కష్టాలు వచ్చినా ఎలా తట్టుకోవాలి, ఇది చాలా బాగా మీ మైండ్లో ఫిక్స్ అయిపోండి. మీ మైండ్లో కానీ ఫిక్స్ అవ్వకుంటే ఖచ్చితంగా మీరు మీ ఛానల్ని నడపలేరు. ఇంకొకటి మెయిన్ యూట్యూబ్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒక వీడియో తీస్తున్నాము అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఒక యూట్యూబర్కే కాదు, ఇది చాలామందికి జరుగుతుంది. ఒక బాహుబలి సినిమా తీసుకున్న, RRR సినిమా తీసుకున్న, సినిమా చూసిన కొన్ని వేల మంది వేల రకాలుగా పేర్లు పెడతారు దాన్ని. అంటే అది ఇలా ఉంటే బాగుంటుంది, ఇది ఇలా ఉంటే బాగుంటుంది. సార్ అందరికీ తెలుసు అది ఇలా ఉంటే ఇది ఇలా ఉంటే బాగుంటుందని, మళ్ళీ సినిమా డైరెక్టర్కి తెలియదా? అంత బాగుండి మనమే డిజైన్ చేసే పని అయితే మనమే సినిమా తీయొచ్చు కదా. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన వీడియో చూసే వాళ్ళు కూడా నీ బ్యాక్గ్రౌండ్ తీసేస్తే బాగుంటుంది, నువ్వు ఆ మైక్ కాకుండా ఇలా ఇలా తిరిగితే బాగుంటుంది, నువ్వు డ్రోన్ కెమెరా వాడితే బాగుంటుంది, నీ వాయిస్ ఇంకా బాగా రావాలి, ఇలాంటి మంది చాలా ఉంటారు. ఇలా చెప్తేనన్నా ఓకే క్లియర్. ఇంకా కొంతమంది అయితే మనం ఒక కంటెంట్ తీసేటప్పుడు వాళ్ళు ఎందుకు వీడియో చూస్తారో తెలియదు, ఎందుకు కొన్ని బ్యాడ్ కామెంట్లు చేస్తారో కూడా తెలియదు చాలామంది. ఎందుకంటే మీరు ఇవన్నీ తట్టుకునే పని అయితేనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి, లేదంటే మీరు ఏదో ఒక జాబ్ చేసుకునేది బెటర్. యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ తెలుసు అందరికీ, ఎంత క్లియర్గా ఉంటాయి అనేది చాలా అంత క్లియర్గా ఉంటాయి. ఖచ్చితంగా నా నుంచి ఏదైతే ఉందో మీకు ఇన్ఫర్మేషన్ అనేది చాలా క్లియర్ కట్గా, అంటే మీరు యూట్యూబ్ ఛానల్ కానీ స్టార్ట్ చేయాలంటే ఫర్దర్ నెక్స్ట్ వీడియోలో నేను అన్నీ కవర్ చేస్తాను. అంటే మీరు ఏం చేయాలి, యూట్యూబ్ కోసం ఏమేమి తీసుకోవాలి, వీటి గురించి ఆల్రెడీ మీరు ఏమైతే పెట్టుబడి పెట్టొద్దు, ఇది నా ఓన్ రిక్వెస్ట్ అనుకోండి. ఎందుకంటే మీకు స్టార్టింగ్లో ఉన్న ఎనర్జీ అనేది ఎండింగ్లో ఉండదు. దయచేసి మీరు కంప్లీట్గా నేను చేస్తాను గ్యారెంటీ, అంటే నా లైఫ్ బాగుపడడానికి నేను ఒక యూట్యూబ్ సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకొని నేను కూడా నెలకు ఒక 20, 30, 40, 50 వేలు సంపాదిస్తాను అనుకుంటే మాత్రమే యూట్యూబ్ స్టార్ట్ చేయండి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్ అనుకోండి. ఎందుకు అంటే చాలామంది ఒక 20, 30 వేలు పెట్టుబడి పెట్టి కూడా ఏం చేయాలని అర్థం కాక వాటిని రీసేల్ చేసుకోలేక డబ్బు అనేది మరింత వేస్ట్ చేసుకుంటారు. అలా కాకుండా ఖచ్చితంగా ఇప్పుడు చూడండి మన ఛానల్లో వచ్చే కంటెంట్ ఎలా ఉంటుందంటే, ఒక బేసిక్ నాలెడ్జ్ నుంచి మొత్తం చెప్పడం జరుగుతుంది. అంటే ఒక యూట్యూబర్కి ఎలా ఉండాలి, అంటే ఏమేమి కావాలి, ఫస్ట్ ఏమేమి కావాలంటే సింపుల్ థింగ్ అండి. నేను ఒకటే చెప్తాను, మీకు కావాల్సింది ఒక మొబైలే, ఇంకా వేరేది ఏమొద్దు, ఎటువంటి సిస్టమ్ వద్దు, ఏమి వద్దు. మీరు మైక్ కూడా సైలెంట్ ప్లేస్ ఏదన్నా ఉంది అంటే ఇలాంటి మైక్ కూడా పర్చేజ్ చేయొద్దు దయచేసి. ఒకవేళ సైలెంట్ ప్లేస్ ఉందంటే మీకు ఆ మైక్ అది ఏదైతే ఉందో ఫోన్ ద్వారా ఉన్న మైకే సరిపోతుంది. ఎందుకంటే నేను కెమెరాకి చాలా డిస్టెన్స్లో ఉన్నాను కాబట్టి ఈ మైక్ అనేది యూజ్ చేస్తున్నాను. అదిగా నేను 4 ఇయర్స్ నుంచి యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేస్తున్నాను. అందుకని ఇప్పుడు మాత్రమే ఈ మైక్ తీసుకొని నేను వర్క్ చేస్తున్నాను. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ మొబైల్ తోటే వీడియోలు ఎలా తీయాలి, ఎడిటింగ్ కూడా ఎటువంటి ల్యాప్టాప్ ఎటువంటి పీసీ లేకుండా నేను సింపుల్ వేలో మీకు అది కూడా ఫోన్లోనే ఎలా ఎడిటింగ్ చేయాలో నేర్పించబోతున్నాను. ఖచ్చితంగా మీరు వీడియోకి లైక్ చేయకుంటే లైక్ చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది చెప్పినాను కదా నాకు ఒక ఎనర్జీ అనేది క్రియేట్ చేస్తుంది. ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే నేను చేసే నెక్స్ట్ కంటెంట్ ఏదైతే ఉందో అది మీకు రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ వెనుక మీకు చేంజ్ అవుతుంది కదా కలర్ఫుల్గా అనేది, నేను ఎక్కడో దిగలేదండి, నేను మా హౌస్లో వీడియో తీస్తున్నా. ఈ బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేయాలి ఇది కూడా మీకు మొత్తం అనేది నేను యూట్యూబ్ నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఒకటే వీడియోలో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.